ఓకే, వెల్కమ్ టు అనదర్ క్రికెట్ వీడియో. కమ్బ్యాక్ కదా, నేను కూడా అదే చూస్తున్నా. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 అయిపోయింది. ఇగో ఇప్పుడు కూడా ఈ డేట్ వస్తుంది. ఈసారి మన హెడ్స్గా టేల్స్ తీసుకుందాం. ఓకే, మనమే గెలవాలి. అమ్మయ్య, మనమే గెలిచినాం. బ్యాటింగ్ కాదు, బ్యాటింగ్ తీసుకుందామా, బౌలింగే తీసుకుందాం. లాస్ట్ టైం ఏం తీసుకున్నా నాకే గుర్తులేదు. రే పండుడా, ఏం జరుగుతుందిరా ఈ మ్యాచ్లో? నేనున్నా కదరా భయ్, ఇండియానే గెలుస్తుంది. అబ్బా ఇప్పుడే నిద్రంతో లేచినట్టు ఉంది ఇండియా టీం. డిస్కస్ చేయట్లేదులే. ఈ సాల్ట్ జస్ట్ బాల్టరు. ఇండియా టీం కూడా గెలవాలని కోరుకుందాం. T20 గెలిచింది, ఈ మ్యాచ్ లెక్క. ఆవేష్ ఖాన్ బౌలింగ్, ఆవేష్ ఖాన్ ఆగ్రహం, విశ్వరూపం, ఉగ్రరూపం, అగ్రరూపం, అగ్రస్థానం, ఆవేశం అన్నీ ఇక్కడే రావాలి. అన్ని మ్యాచ్లు ఫుల్ మీల్స్ ఇవ్వాలి ఆవేష్ ఖాన్. అంతే. సాల్ట్, ఉప్పు, ఉప్పులో చక్కెర కలుపుకొని తింటా రే. గుద్దుతున్నాడు, గుద్దింది చాలు. ఓకే, ఫస్ట్ బాల్ వికెట్ పడుతుందా, సింగిల్ పడుతుందా, డాట్ బాల్ పడుతుందా, వైట్ బాల్ పడతలే, నో బాల్ అయితే అసలు పడదు. క్యాచ్ పడుతుంది. అయ్యో, ఫస్ట్ బాల్ 4. ఏదప్పా ఇదే? ఆవేష్ ఖాన్ ఆవేశం అంతా ఎక్కడికి వెళ్ళిందే? ఆవేశం సినిమా చూడటానికి వెళ్ళిందా? అంత సీన్ లేదు. అమ్మో, ఏం షార్ట్ కొట్టిండ్రా ఉప్పుగాడు భలే షార్ట్ కొట్టిండ్రా. పప్ప మొన్న కొట్టిండ్రా. ఈ ఉప్పు కాలుతో ఇదే తన్నొప్పి చేసి. ఓకే, అమ్మయ్యా, ఎర్రబట్ల అవుట్ అయిపోవా? సర్లే, అవ్వలేదు. ఏమైందిరా? నో బాలా? మనకు కొత్త కాదులే, ఏం చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసా ఈ సన్నోడు అదే చేస్తాడని. ఫ్రీ హిట్. అరే ఈ ఫ్రీ హిట్లో వికెట్ దొరికితే మరి దారుణంగా ఉంటుంది. కాబట్టి కొంచెం డీసెంట్గా వెళ్తాం. ఒక సింగిల్ 2 వచ్చేలాగా, మరి 4-6 కాదులే. పట్టుకుంటారు. పాపం ఒకడే ఉరుకుతున్నాడు, ఆయన 4 వెళ్ళింది. ఏం కొడుతున్నాడు రా బాబు. జస్ట్ 2 బాల్స్ అయినాయి. ఫ్రీ హిట్తో కలిపితే 9 రన్స్ వచ్చేసినాయి. ఓకే, సింగిల్ వచ్చింది, పర్లేదు. చూడు 2000 రన్లే. అరే మన ఇయర్ కంటే ఎక్కువ రన్ చేసేవరమ్మా నువ్వు. మన ఇయర్ 2024, నువ్వు ఇంకా 2140 కలిపావు. అది కాకుండా స్కై జెర్సీ నెంబర్ వేసుకున్నావు. ఆ స్కై ఎవరు మీకు తెలుసులే, 63, జెర్సీ నెంబర్ 63. నా ఫ్రెండ్ ఫేవరెట్ ప్లేయర్. పేరు చెప్పనులే, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అమ్మయ్య, మళ్ళీ అమ్మయ్య, బట్లర్ సింగిల్ కొట్టేస్తాడు. సారీ, బట్లర్ సింగిల్ కొట్టేస్తాడు. బట్లర్గా. ఓకే, అరే ఉప్పు, నీకు ఇస్తా పప్పు, తిని పడుకో, తినుకో. పంచ డైలాగ్ రాట్లే. అరే ఉప్పు, నీకు తిని పెడతా పప్పు, బబ్బు పరిపేసుకొని రాత్రి తెల్లారి మ్యాచ్ చూడు. లాస్ట్ ఎండింగ్కి నేను మంచి చెప్తాను, మొత్తం అంతా ఒక పోయం చెప్తాను, అంటే ఆలోచించుకొని రాట్లే ఇది సరిగ్గా. యాక్చువల్లీ నేను పంచ్ డైలాగ్లో CBSE చేశాను. నిజంగా పంచులో నేను CBSE చేశా. ఇగో ఇది 4 కొట్టే ఎంతసేపు నేను CBSE చేశాను. ఆయన 4 ఎందుకు కొట్టాడు? నేను CBSE. సంచలన వార్త, ఇంగ్లాండ్ బ్యాటర్స్కి ఆవేష్ ఖాన్ బౌలింగ్ ఆవిరైపోయింది.
దుబాయ్ బౌలింగ్ వచ్చింది, సెకండ్ ఓవర్కి వెలికి తెచ్చింది. అంటే తేలేదు, అంటే ఇంకా ఆడుతుంది. బట్ టస్ ఈజీగానే టస్తుంది అంతే. అంటే దుబాయ్ బౌలింగ్ సిఎస్కేలో చూసానులేండి, దాని నుంచి మాట్లాడినా. బా ఆల్మోస్ట్ ఓకే. సరే మళ్ళీ వేస్తా, ఈసారి వికెట్ తెస్తా. దుబాయ్ బి లైక్, బట్ ఇట్ కాంట్. బట్ యూ కెన్ స్టాప్, యూ కెన్ డిఫెండ్, సింపుల్. 16 రన్స్కి అన్నీ 16 రన్స్కి ఖాయం చేసింది. ఎందుకంటే బిగ్గెస్ట్ బ్యాటింగ్ టార్గెట్ మనకు అవసరం లేదు. స్లోయెస్ట్ బ్యాటింగ్ అయినా మనం పర్లేదు యావరేజ్గానే ఇస్తాం. ఈసారి మ్యాచ్ జరిగేటప్పుడు గుర్తు చేయండి, టాస్లో బ్యాటింగ్ తీసుకుంటాను నేను. అమ్మో ఏం ఓడుతున్నారా బాబు, చచ్చిపోతున్నాయి కొట్టుకి. నువ్వు ఎంకరేజ్ చేయరు, మన దారలేదు. దుబాయ్ బౌలింగ్ నచ్చిందా, ఆవేష్ ఖాన్ బౌలింగ్ నచ్చిందా? ఇట్స్ కూల్. స్టైల్ మారింది, దుబాయ్ గాడి నరకం ఆడింది. యాక్చువల్గా చెప్పాలంటే దుబాయ్ బౌలింగ్ బాగుంది ఆవేష్ ఖాన్తో పోల్చుకుంటే. ఎందుకంటే దుబాయ్ వికెట్ తీయలేడు నాకు ప్రజెంట్, ఇదే లాస్ట్ బాల్ నాకు తెలిసి. వికెట్ తీయలేకపోయినా డిఫెండ్ చేశాడు. 19 రన్స్కి రిస్ట్రిక్ట్ చేశాడంటే ఆలోచించండి. హీ కెన్ డూ దిస్. ఇప్పుడే కదా రెండు పోయింది అమ్మయ్య. సింగిల్ వచ్చింది నాకు తెలిసి. సన్నోడా ఏదో అనుకుంటే ఏదో అయిందిరా మ్యాచ్. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఆవేష్ ఖాన్ బౌలింగ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన, దుబాయ్ బౌలింగ్ పర్లేదు బాగానే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ ఇన్నింగ్స్ కోసం లైక్ చేయండి. సెకండ్ ఇన్నింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చేశారా? చేస్తే షార్ట్ అవుతుంది సింపుల్గా. అరే పండుడా, నాకెందుకో ఇండియా ఓడిపోతుంది అనిపిస్తుందిరా. అక్కడ వచ్చేది ఓపెనర్స్గా రోహిత్ శర్మ, కోహ్లీరా. వాళ్ళ ఓటమిని వదిలేసేది. ఏం మాట్లాడుతున్నారా? ఈసారి ఫీల్డ్ సెటప్తో మామూలుగా ఉండకూడదు. ఇంగ్లాండ్ పరువు నిలబెట్టాలి. ఇక్కడ వచ్చి 2 సింహాలు రా, ఒక పులి, ఒక సింహం చచ్చిపోతారు. ఎలివేషన్ ఇచ్చింది చాలు. నాకు తెలిసి ఇద్దరు కొట్టేస్తారు. నాకు తెలిసి ఫస్ట్ ఓవర్లోనే మ్యాక్సిమం అయిపోతుంది. ఫస్ట్ ఓవర్లోనే కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి గేమ్. ఇగో విరాట్ కోహ్లీ 3000 రన్లు, మొన్నే సచిన్ సెంచరీ కంప్లీట్, T20 కప్పు అన్నీ అయిపోయినాయి. ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అంటే ఒక ముక్కలు చెప్పాలండి, T20 వరల్డ్ కప్కి యానిమేషన్ అంటే కల్కి సినిమాకి బుజ్జి అండ్ భైరవ సిరీస్ ఎలాగో T20కి ఈ రియల్ క్రికెట్ 24 మన గేమింగ్ ఛానల్ నుంచి అలాగనమాట. ఫస్ట్ డే 6, 21 balls 12 balls 21 runs. ఏం మాట్లాడుతున్నావు? 6 balls ఇచ్చినా కంప్లీట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ కౌట్అవుట్లు అక్కడ ఉన్నాయి. ఫస్ట్ బాల్ 6 అంటే ఇక 6 6లు పడితే చాలు. 5 చాలు. 5 చాలా, లెక్కలు కొంచెం వీక్. 4 చాలు. 4 చాలు. 6 కొడితే 24 కదా, 4 6లు చాలు, కొట్టేస్తాడు విరాట్ కోహ్లీ. కోటకు కూడా మ్యాక్సిమం విరాట్ కోహ్లీ కంప్లీట్ చేసేస్తాడు. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ 1 bounce బౌండరీ. ఇది 1 bounce బౌండరీ ఆల్మోస్ట్ జస్ట్ అట్లా తాకెళ్ళింది అంతే. జస్ట్ ఆల్మోస్ట్ చూడవచ్చు. ఇట్లా కొట్టిన కొంచెం ప్రెషర్ ఎక్కువ అయింటే బాగుండేది, కొంచెం గట్టిగా కొట్టుంటే బాగుండేది. ఆల్మోస్ట్ ఇక మనం టచ్ చేసి వెళ్ళిపోయింది. టచ్ చేసి వెళ్ళిపోయింది. కొంచెం బలం పెంచుంటే 6 వచ్చేది. పర్లేదు. ఆల్మోస్ట్ 2 balls 10 runs. 2 overs ఇంగ్లాండ్ 20, 2 balls ఇండియా 10. అరే మామ ఏం జరుగుతుందో రా మ్యాచ్. దిగులు పడక మామ, ఈసారి మ్యాచ్ నమ్మదే, ఇండియాదే అంతే. చిల్.
టేక్ ఏ కప్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ టీ. కామెంటేటర్స్ చెప్పింది నిజమే, ఈసారి ఇండియాదే మ్యాచ్. 10 ఎక్కడ 20 ఎక్కడ, ఓ 2 6లు కొడితే సరిపోతుంది. ఇగో ఆల్రెడీ విజృంభిస్తున్నాడు కోహ్లీ, కొట్టేశాడంతే. అయినా నాకెందుకు ఇలాంటి ఈజీ పీజీ మ్యాచెస్ కాదు, ఒకేసారి 100 టార్గెట్ చేయాలి. 2 ఓవర్స్ రావాలి, 20 ఓవర్స్ ఖచ్చితంగా పడాలి. 20 ఓవర్స్ రావాలంటే ఈ 20 ఓవర్స్ తోటి ఒక సెంచరీ ప్యాక్డ్, ఒక మ్యాజికల్ ప్యాక్డ్ లైవ్ స్ట్రీమ్ కావాలంటే ఈ వీడియోకి మినిమం నా వ్యూస్ టార్గెట్ వచ్చేసి 2K. లాస్ట్ 3K వచ్చింది కాబట్టి 1K తగ్గిస్తున్నా. ఇదిగో సింగిల్ తీశాడు, రోహిత్ శర్మ స్ట్రైక్లకి వచ్చాడు. ఈ వీడియోకి మినిమం సగానికి వేస్తున్నా, 1.5K వ్యూస్ అన్నా వస్తే నేను ఖచ్చితంగా 20 ఓవర్స్ లైవ్ స్ట్రీమ్ పెడతాను. 1 గంట కాదు, నాకు తెలిసి 2 గంటలు పడుతుంది. ఇదే ఒక అటు చేసుకుని బాగుంటుందంటే 2 ఓవర్లదే. అది నాకు తెలిసి ఉంటుంది, గంట ఉంటుంది. గంట కాకపోయినా 50 మినిట్స్ అని ఉంటుంది. సో ఇది వదిలేస్తున్నాను. ఈసారి రోహిత్ శర్మ ఏం చేస్తాడు? మ్యాచ్ విన్నింగ్ గేమ్, మ్యాచ్ విన్నింగ్ నాక్, మ్యాచ్ విన్నింగ్ 6 కొట్టేసిండు రోహిత్ శర్మ. దీంతో ఇండియా విన్స్, ఇంగ్లాండ్ లూజర్స్. అట్లుంటుంది మనతోని ముచ్చట. ఏమనుకుంటున్నావు? సూపర్ ఆడినాము, స్ట్రైక్ మాత్రం. అరే ఇట్లా చేసినవురా, ఎంత దరిద్రంగా బౌలింగ్ చేసినావు. ఇండియా వాళ్ళన్నా బెటర్ చేసారు కదరా. నిజమే, వాళ్ళే కొంచెం దరిద్రంగా చేశారు, బట్ మనం కిరాక్.